మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని జనవరి 18 నుండి 21 వరకు గ్రామాన ప్రచారం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని జిల్లాలలో ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఉపాధిని దెబ్బకే కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు, పేదలకు, ఇతర వృత్తుల వారికి పని కల్పించే ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ, రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చింది. 2005 గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90% నిధులు ఇస్తే రాష్ట్రాలు 10% భరించేవి. కానీ ఈ కొత్త చట్టం 60% కేంద్రం, 40% రాష్ట్రాలు భరించాలి. ఆ విధంగా ఈ పథకాన్ని క్రమేపీ ఎత్తేసే దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రచార కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 100 రోజులు పని బదులు 125 రోజులు పని పెంచామని ప్రచారం చేస్తున్నారు. కానీ వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు సంవత్సరంలో 60 రోజులు పనులు నిలుపుదల చేశారు అని పేర్కొన్నారు. రాష్ట్రాలపై భారం మోపే ఇటువంటి పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచేదానికి, అది లేకుండా చేసేదానికి పార్లమెంట్లో జీ రామ్జీ అనే పేరుతో ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే నోటిఫై కొన్ని గ్రామాల వరకే దీన్ని కొనసాగించేదానికి దీంట్లో ఉండేటువంటి పరిస్థితి, ఎక్కువగా ఉండేటువంటి మెట్ట ప్రాంతాలకే దీన్ని అంగీకరించి పొరవ ప్రాంతాల్లో తొలగించేదానికి కేంద్ర ప్రభుత్వం అలాంటి దుర్మార్గమైనటువంటి చర్య తీసుకుంది. దీన్ని పార్లమెంటులో తెలుగుదేశం కానీ జనసేన, వైఎస్ఆర్సీపీ బలపరిచాయి. ఎందువల్లంటే వీళ్ళు ఎవరైనా ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళు కూడా దీన్ని కొనసాగించాలనేటువంటి మాట ఆడ మాట్లాడకుండా దానికి అనుకూలంగా ఆ ఉపాధి హామీ పథకాన్ని, గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ దాన్ని తొలగించేదానికి వీళ్ళందరూ కూడా అంగీకరించారు. దాంట్లో భాగంగానే ఈరోజు అనేక గ్రామాల్లో ఈ పథకం నీరుగార్చేదానికి గతంలో బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో కోతలు విధిస్తూ వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో 60% కేంద్రం, 40% రాష్ట్రం నిధులు ఖర్చు పెట్టాలి దీనికి అనేటువంటిది ప్రకటన చేశారు. మన రాష్ట్రానికి 2700 కోట్లు అదనపు భారం పడుతుంది. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాదా లేదా అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఎందువల్లంటే కరోనా టైంలో లేదా మామూలుగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పథకం చాలా మందికి ఉపయోగకరంగా ఉండి వాళ్ళ అవసరాలు తీర్చుకునేదానికి చిన్న చిన్న పనులు, కొన్ని దగ్గర చెరువులు కానీ, రోడ్లు కానీ, ఇతర అనేక రకమైనటువంటి ఉపాధి హామీ పథకంలో పనిచేసేవాళ్ళు ఈరోజు దాన్ని నీరుగార్చేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే అనకాపల్లిలో ఏదైతే రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి అప్పలరాజు ఆడ రైతుల యొక్క భూములు తీసుకుంటే ప్రభుత్వం పేదల యొక్క భూములు మేము ఇవ్వం అనేటువంటి వాళ్ళకి మద్దతుగా ఉన్నందుకు అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టారు. అంటే పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి అప్పలరాజుని వాళ్ళ భార్యా బిడ్డలను కూడా జైల్లో పోయి చూసేదానికి లేకుండా అలాంటి పీడీ యాక్ట్ని పెట్టారు. అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలని, ఏదైతే రైతులకు కానీ పేద ప్రజలకు కానీ అండగా ఉన్నటువంటి గిరిజనులకి, చిన్న చిన్న వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి మత్స్యకారులకి, వీళ్ళందరికీ అలాంటి అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ పథకం ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ
ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజలకు అందరికి ఉపయోగపడేటువంటి ఈ పథకాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం.